వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి దగ్గర టెన్షన్ నెలకొంది. ఎంజీఎంకు చేరుకున్నారు వరంగల్ జిల్లా కలెక్టర్ అండ్ సిపి. ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శంకర్ గౌడ్కు ఎంజీఎంలో ప్రాథమిక చికిత్స అందించారు. శంకర్ గౌడ్ను హైదరాబాద్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంజీఎం పరిసరాల్లో పోలీసు భద్రత కట్టుదిట్టం చేశారు. ఆసుపత్రికి చేరుకుంటున్నారు ఆర్టీసీ కార్మికులు, పలు పార్టీల నేతలు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు కార్మికులు, బీఆర్ఎస్ నేతలు. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నర్సంపేటలో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేశారు. బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు డ్రైవర్. మంటల్ని ఆర్పి ఎంజీఎంకు తరలించారు ఆర్టీసీ సిబ్బంది. మంటలతో తీవ్రంగా గాయపడ్డ శంకర్ గౌడ్ సహచరుడి ఆత్మహత్యాయత్నంతో ఆర్టీసీ కార్మికుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. డిపో ఎదుట ధర్నా చేశారు. లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాలుస్తోంది. సమ్మెలో భాగంగా కార్మికులు తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన విషాద సంఘటన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. నర్సంపేటకు శంకర్ గౌడ్ అనే డ్రైవర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. 2 రోజులుగా సమ్మెలో పాల్గొంటున్నారు డ్రైవర్. ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు కార్మికులు చెబుతున్నారు.